టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీ హిల్స్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి. రైతులకు మేలు కలిగే విధంగా ప్రధాని మోడీ తన నూతన చట్టాలు తెచ్చారు. కావాలనే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఎమ్మెల్సీ రామచంద్రరావు. బడంగ్పేటలో ఘనంగా పివి నరసింహారావు 16వ వర్ధంతి. పూలమాల వేసి నివాళులర్పించిన కార్పొరేటర్ పారిజాత. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల ఆందోళన. ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్. భద్రాద్రిలో సింగరేణి పోలీసుల మధ్య తోపులాట. కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలింపు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడ పీజేఆర్ కమ్యూనిటీ హాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. అనంతరం క్రిస్టియన్ సోదరులకు కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వనం సంగీత, శ్రీనివాస్ యాదవ్, మధు యాదవ్, శరత్ గౌడ్, నాగమణి, సూర్యకుమారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా దగ్గరికి రండి, మేము తప్పకుండా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ మేరీ క్రిస్మస్ అందరికీ. ఇక్కడ డివిజన్ చేసిన లేదు మన ఉన్న మన సంతోష్ గారికి, అదేవిధంగా మల్లేష్ యాదవ్ గారు, హనుమాన్ టెంపుల్ చైర్మన్ గారికి, సోనాబాయి టెంపుల్ చైర్మన్ శరత్ గౌడ్ గారికి, అదేవిధంగా ఇంకో టెంపుల్ చైర్మన్ అదేవిధంగా ఇక్కడ వార్డు మెంబర్లు కానీ కార్యక్రమానికి విశేషణ మహిళా సోదరులు ముఖ్యంగా అందరికీ మహిళా కార్యకర్తలు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా పెద్ద పండుగ. ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు నాడు సంగీత యాదవ్ గారు గెలిచారు. డిసెంబర్ 7వ తారీఖు నేను గెలిచాను అప్పుడు ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్. అట్లాగే మొన్న కూడా డిసెంబర్ 4వ తారీఖు గెలిచారు సంగీత యాదవ్ గారు. మాకు డిసెంబర్ పెద్ద పండుగ, ఎందుకంటే మా ఇంట్లో పెద్ద పండుగ మీ అందరికంటే. ఎందుకంటే డిసెంబర్ 7వ తారీఖు మా అమ్మాయి పుట్టింది, డిసెంబర్ 24 మా కొడుకు పుట్టింది, డిసెంబర్ 26 భార్య మరి సీఎం మీరు పేదవాడు పండుగ చేసుకోవాలి. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం నూతనంగా నిర్మితమైన మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులతో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య పరిశుభ్రత కార్యక్రమాలపై మున్సిపాలిటీ వార్డులతో తనిఖీ చేశారు. ఈ అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పట్టణ ప్రగతికి ప్రతి 3 నెలలకు వచ్చే డబ్బులు అవి. అదనంగా పట్టణ ప్రగతికి మన గవర్నమెంట్ ఇచ్చే పైసలు అవి 2.5 కోట్లు ఉన్నాయి రెడీగా. తీర్మానం స్టార్ట్ చేస్తాం, చూసి వచ్చినాక ఈ గారికి ఇస్తాం. కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు,
రేపటి నుంచి మెటల్ వేసేస్తారు, వారం రోజులు పనులు అయిపోతే 2 నెలల్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పటివరకు ఇస్తాం సార్. వెజిటేబుల్ మార్కెట్ కాంట్రాక్టర్ వెళ్ళిపోయి చేస్తలేడు, క్యాన్సల్ చేసి మళ్ళీ పెట్టేసేది సార్, వేరేకి ఇచ్చేది. అదే వాడు క్యాన్సల్ చేసేయమంటారు, వస్తలేదు. కరోనా అప్పుడు పోయింది, మళ్ళీ రాలేడు. దాన్ని క్యాన్సల్ చేసేసి రీటెండర్ పెట్టి ఇమీడియట్ వేరేకి ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసేయండి. రాడి వస్తున్నారా ఫైనల్ నోటీస్ ఇవ్వండి, లేకపోతే తొందరగా క్యాన్సల్ చేసేసి. ఇప్పటికే మార్కెట్ అయిపోతున్నాయి, రోజులు అయిపోయింది, రెడీగా ఉన్నది. మున్సిపల్ తీర్మానం చేసి పెట్టుకోవాలి. మున్సిపల్ మీటింగ్ పెట్టలే, ఎట్లా పెండింగ్ పెట్టేసి మన మీరేమంటున్నారు అంటే సంవత్సరమా ఏం పని అవుతుంది, ఈ పని కావాలి, పైసలు కావాలి. ఇప్పుడు 15 కోట్లు మనకు ఇచ్చిందంట సార్, వచ్చింది. ప్రకృతి వనాలు 2 పార్కులకు పెట్టుకోవచ్చు. ఒక శ్మశాన వాటికి ఒకటి ఆల్రెడీ ఉంది కాదు, ఒక దానికి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం రేట్లు తీసుకొని పెట్టుకుంటాం. ప్లాన్ చేద్దాం. దీని తర్వాత 2.5 కోట్లు దీన్ని డైవర్ట్ చేద్దాం. పార్కులకు ఎంత పెట్టాలి, అది ఎంత పెట్టాలి, మున్సిపల్ మీటింగ్ పెట్టి మండే అట్లా పెట్టి డివైడ్ చేసి అది ఓకే చేసి దాన్ని అట్లా పెట్టి ఖర్చు పెట్టాలి. దీని ల్యాబ్స్ అయిపోతాయి. మళ్ళీ మీరు మీటింగ్ పెట్టలేదు, మీరే తప్పు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారతీయ జనతా పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఓయో స్టార్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు మేలు కలిగే విధంగా నూతన చట్టాలను తెచ్చారని, కావాలని కొన్ని రాజకీయ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తున్నాయని ఎమ్మెల్యే రామచంద్రరావు చెప్పారు. కావున ప్రధానమంత్రి తెచ్చిన రైతు చట్టాలను రైతులు ప్రజలకు అర్థమయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు చిటికెల వెంకయ్య, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కిషోర్, అన్ని మండలాల భారతీయ జనతా పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్డీఏ అంటే మనం 300 కిలోలు కూడా అంత వ్యత్యాసం ఉంది మనకు వాళ్ళకు. సో కాబట్టి రైతులకు భూమి కోసం కాదు, సో భూమి కోసం తెలవాలి, రైతులకు తెలవాలి. కాబట్టి ఈ చట్టాన్ని మనం సమర్థించేటటువంటి రీతిలో రైతులు తీసుకోవాలి. ఈ చట్టం వచ్చిన తర్వాతనే రాజస్థాన్లో గ్రామ పంచాయతీ ఎన్నిక జరిగింది. 90% గ్రామ పంచాయతీలు రాజస్థాన్లో బీజేపీ గెలిచింది. అంటే మొత్తం రైతు సపోర్ట్ చేస్తారు. ఎక్కడ కూడా ఆందోళన పడట్లేదు. ఒక పంజాబ్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మనం గెలిచినాం ఇవాళ బీడీసీ ఎలక్షన్స్. బీహార్లో గెలిచి, బీహార్ అంటే అప్పటికి చట్టం ఇంకా అమలు పడుతుంది కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే శరద్ పవార్ ఏపీఎంసీలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ దీంట్లో కమిటీస్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఉత్తరాలు రాశారు. వాళ్ళ ఒక మేనిఫెస్టోలు పెట్టారు. అది మనం మారిస్తే దీనికి అది వ్యతిరేకం చేస్తున్నారో అర్థం కావటం మనం. కాబట్టి రైతులను తప్పుదారి పట్టించేది, దేశానికి మంచిది. చట్టాలని కూడా 3 చట్టాలు కూడా దీని మీద అవగాహన లేక కొంతమంది మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో కానీ, రైతుల్లో కానీ, మేధావుల్లో కానీ ఒక చర్చ జరుగుతూ ఉన్నది. నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చినటువంటి 3 చట్టాలు, ఒకటి రైతు ఒక పండించేటటువంటి ఒక పంట దాని విషయంలో, రెండోది దాన్ని మార్కెటింగ్ చేయడం విషయంలో, అమ్మకాల విషయంలో, మూడోది ఎసెన్షియల్ కమోడిటీస్ ట్యాక్స్, అత్యవసర వస్తువుల కింద ఏ వస్తువులు ఉండాలి అనే దాని మీద ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో 2 కొత్త చట్టాలు, ఒకటి సవరణ చేసినటువంటి చట్టం. గతంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా శరద్ పవార్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 2003లోనే ఈ ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ, దీంట్లో కూడా కొన్ని మార్పులు జరగాలి. అందరు ముఖ్యమంత్రులు కూడా దీని మీద మా అందరికీ సహకారం చేయాలని చెప్పేసి కూడా, ఆ రోజు రైతుకు మంచి ధర రావాలని చెప్పేసి కూడా దాని మీద మార్పు కోరటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇతర కొన్ని పార్టీలు కూడా దీన్ని మేనిఫెస్టోలో పెట్టి రైతులకు సంబంధించిన దాంట్లో దీన్ని సమర్థిస్తున్నారు, దీన్ని స్వాగతిస్తున్నారు. అయితే పంజాబ్ ప్రాంతంలో, పంజాబ్లో మార్కెటింగ్ వ్యవస్థ చాలా గట్టిది. ఆ పంజాబ్లో ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ ఈరోజు కమిషన్ ఏజెంట్ల చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళు ఈ చట్టం వలన ప్రతి సంవత్సరం కొన్ని కోట్లాది రూపాయలు కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి
ఈ కమిషన్ ఏజెంట్లు, ఈ దళాలి యొక్క ఏజెంట్లు ఈ యొక్క రైతుల్ని రెచ్చగొట్టి అమాయకులైన రైతులతోని ఈ యొక్క ఉద్యమం జరుపుతూ ఉన్నారు. ఈ 3 చట్టాల ద్వారా కూడా భారతదేశంలో రైతులకు మంచి లాభం జరుగుతుంది. ముఖ్యంగా మంచి వారికి ఇష్టం వచ్చిన పంటలు వాళ్ళు వేసుకోవచ్చు. ఒకటి. రెండోది, పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. మంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బడంగ్పేట్ కార్పొరేటర్ పారిజాత నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ప్రజలకు ఉపయోగపడే ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి పివి అని బడంగ్పేట్ కార్పొరేటర్ పారిజాత నరసింహారెడ్డి కొనియాడారు. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మనిషి ఎవరు అంటే మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఆర్థిక వ్యవస్థని పటిష్టపరిచి బలోపేతం చేయడానికి తను ఎంతో కృషి చేసినారు. ప్రభుత్వాలకు అండదండగా ఉండి ఒక పెద్ద మనిషిలాగా, ఒక వెన్నుముకలాగా పనిచేసి ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందంజలో నడిపించడానికి కృషివలుడు మన పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా మన బడంగ్పేట్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు కొంతమంది పెద్దలను మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే రాబోయే భవిష్యత్ తరాల వారికి ఎవరు ఏం చేశారనేది తెలియకుండా పోతుంది. చరిత్ర అనేది కూడా పిల్లలకు అలవాటు కావాలి, మనలాంటి వాళ్ళకు కూడా తెలియాలి. అంటే ఒక దేశాన్ని నడపాలంటే ఒక వ్యక్తితోటి ఏమవుతుందనే సందర్భాలు కూడా పలికే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తే ఒక దేశాన్ని ఎట్లా నడిపించాలి, దేశంలోని ప్రజలను అంటే నా కుటుంబము అనే విధంగా ఒక దేశ ప్రజలను కాపాడేందుకు ఎంత కృషి చేశారో ఆ మహనీయులను మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లాంటి మహా వ్యక్తులని, గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులని మనము ఒక ఆదర్శంగా తీసుకొని మనకి వీలైన. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల కేంద్రంలోని హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. 111 జీవో ఎత్తివేసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేశారు. ఈ విషయంపై నిన్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యను కాంగ్రెస్ నేతలు అడ్డగించి అడగడంతో వారు దురుసుగా పదజాలంతో దూషించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి మెప్పించి గుణమున్నవాడు నిజమైన నాయకుడని, ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి మోయినాబాద్ మండల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో 84 గ్రామాలకు చెందిన కాంగ్రెస్ అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. కాబట్టి దానిపైన ఎమ్మెల్యే గారిని అడగనికి వచ్చినాం. మేము ఉన్నాం ఒక 5-6 మంది వచ్చి అడగనికపోతే కార్లకి చేయకుండా నన్ను నూకేసి కారు పోవడం జరిగింది. తర్వాత ఆయన్నే దిగేసి వచ్చి మీరు ఎవరైనా మమ్మల్ని అనడానికి దొంగలను చూడకులు మా కారు ఎట్లా ఆపుతారా మీరు అని అనడం జరిగింది. దానిపైన మేము పోలీస్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అతనిపైన తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు కూడా మేము నిరసన ఎందుకు తెలుపుతున్నాం అంటే మొత్తం రిజిస్ట్రేషన్ పనిచేసి 4 నెలలు అయిన తర్వాత ప్రజలు ఎట్లా ఉంటారు, దానిపైన సీఎం గారు అసలు నిద్రపోతుండా మేల్కుండా గట జనాలకు తెలుసలేదు, అయోమయ పరిస్థితిలో ఉంది. కాబట్టి బాగా ఆలోచన చేసి స్టేట్లో మొత్తం అవుతుంది కాబట్టి ప్రతి గ్రామాలకు కలిగి దీనిపైన ఎంత నష్టం జరుగుతున్నది. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ లేదు, కొంతమంది
చిన్న చిన్న ప్లాట్లు పేదలు 150 గజాలు 200 గజాలు కొనుక్కొని వాళ్ళ పెళ్లిళ్ళకు లేక ఏదైనా అవసరానికి కొనుక్కున్నారు. ఈరోజు అమ్ముదామంటే ఎవరు కొనే రిసెషనే పొందుంది, ఇంకా కొనే వాళ్ళు ఎవరు వస్తారని మధ్యలో అయోమయ పరిస్థితులు ఉంది. దీనిపైన క్లారిటీగా రేట్లు ఎట్లయితే ధరని ఎట్లా ఇచ్చిర్రో అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ గిట్ట మాకు మేము మీరే మాకు పగ కాదు, మాకు రిజిస్ట్రేషన్ ఎంబడే ఈ LRS కానీ ఈ 111G1 కానీ ఎత్తివేయాలి. మీరు మాటలు లాస్ట్ పోయిన ఎలక్షన్లో 2004లో మాకు మాట ఇచ్చారు. మేము గెలిచిన తర్వాత 6 నెలల లోపల ఈ 111G1 ఎత్తివేసి ఈ మొయినాబాద్లో దావత్ చేసుకున్నామన్న సీఎం గారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గిట మేము గెలిచిన 6 నెలల పడిన 111G1 ఎట్టి పరిస్థితుల్లో ఉంచాము అని చెప్పి మాట మార్చి దియ్యనికనే పార్టీ మార్చి ఈరోజు మేము అడగనికపోతే మేము గెలిపించిన మేడికొండూరులో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సౌమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. కొర్రపాడులో వరప్రసాద్ అనే వ్యక్తి వేధింపులు తాళలేక సౌమ్య 2 రోజుల క్రితం ఆత్మహత్యయత్నం చేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ సౌమ్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న హోంమంత్రి సుచరిత సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ద్రవిడ నాడు అనే తెలుగు సంస్థ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు కిన్నెర సిద్ధార్థ, రిటైర్డ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ పారుపల్లి కోదండరామయ్య, ద్రవిడ నాడు రాష్ట్ర అధ్యక్షులు చందు యాదవ్ నిర్వహణలో 1966లో ఉన్న తెలుగు భాషా చట్టాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలుగు భాషను కాపాడాలనే ఎజెండాలో రవీంద్ర భారతి భాషా మంత్రిత్వ శాఖ కార్యాలయంను ముట్టడించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ మాట్లాడుతూ తెలుగులో దొడ్డిదారిన చేర్చిన 24 సాంస్కృతిక పదాలను తొలగించాలన్నారు. అచ్చ తెలుగులోనే ఇచ్చకాయలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్నే కాకుండా మధ్య భారతాన్ని కూడా ఏలినటువంటి తెలుగు జాతి, అదేవిధంగా ప్రపంచంలో 13వ స్థాయిలో, భారతదేశంలో 2వ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు భాష, తెలుగు జాతి ఈరోజు మన పాలకుల నిర్లక్ష్యం వల్ల అంతరించిపోయే ప్రమాదం చేరుకున్నది. ఈరోజు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా తెలుగు వినపడట్లేదు, తెలుగు కనపడట్లేదు. తెలుగు భాష మీద తెలుగు జాతి వల్ల ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారో వాళ్ళే ఈరోజు తెలుగును కనుమరుగు చేస్తూ ఉన్నారు. దీన్ని తెలుగు జాతిగా మనందరం కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజున తెలుగు జాతి మేల్కొనకపోతే తెలుగు అంతరించిపోతుంది, తెలుగు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు మనం ఎన్నో చట్టాలు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఎన్నో చట్టాలు చేసినప్పటికీ కూడా ఈ పాలకులు ఆ తెలుగు భాషను. జనగామ జిల్లా దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పెండింగ్, ఇంకుడు గుంతల బిల్లులు, కొత్త పనులకు సంబంధించిన విషయాలపై సమీక్షించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రగతి, శ్మశాన వాటిక, సెగ్రిగేషన్, పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెక్కుల ద్వారా నిధులను విడుదల చేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి సుభాషిణి, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, ఎంపీడీఓ ఉమామహేశ్వర, ఆర్డబ్ల్యూఎస్ మానస, ఏపీఓ శ్రీనివాస్, టీఏ వెంకటేష్, కార్యదర్శి పాండు, గ్రామస్తులు పాల్గొన్నారు.
షెడ్ లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. మన సర్పంచ్ గారు కట్టారు. 1,80,710 రూపాయలు FTO జనరేట్ అయ్యింది, కానీ డబ్బులు జమ కాలేదు. దానికి సంబంధించి అందులో ఒక టాయిలెట్ కూడా పెండింగ్ ఉంది. సర్పంచ్ గారు టాయిలెట్ కూడా పెండింగ్ ఉంది, అది కడితే మీకు 30,000 రూపాయలు అది కూడా FTO జనరేట్ అవుతుంది. ఆ డబ్బులు కూడా తీసుకోవచ్చు. అందులో ల్యాండ్ లెవెలింగ్ కూడా 10,000 చేసిన అన్నారు. ఆ 10,000 కూడా తీర్మానం చేయండి. ఇప్పుడు 1,80,000 రూపాయలు 710 రూపాయలు మీరు గ్రామ పంచాయతీ నుంచి ఉన్న 6 లక్షలకి వెళ్ళి అమౌంట్ చెక్ జనరేట్ చేసి తీసుకోండి. ఇక మనకు నర్సరీలో వచ్చేసి 22,321 రూపాయలు FTO జనరేట్ అయింది. ఆ డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. ఆ 22,321 కూడా ఈ గ్రామ సభ ద్వారా మనం తీసుకోవడానికి అనుమతిస్తున్నాం. ఇక మెష్ బిల్ వచ్చేసి 10,800 ప్లస్ యానిమల్ ట్రాప్ అంటే పశువులు అందులోకి వెళ్లకుండా చేసిన దానికి 19,620 రూపాయలు ఎంపీ రికార్డ్ అయింది, కానీ FTO జనరేట్ కాలేదు. ఒకవేళ FTO జనరేట్ అయితే ఆ డబ్బులు కూడా మనం తీసుకోవచ్చు. ఇక పీపీఓ అంటే పల్లె ప్రకృతి వనంలో మనము లేబర్ పేమెంట్ గుంతలు తీసి మొక్కలు నాటినందుకు 7,190 రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేసినాం. వాళ్ళ ఖాతాలలో కూడా జమ అయిపోయింది. అందులో కూడా గేట్, ఆర్చ్, ఫెన్సింగ్, ల్యాండ్ లెవెలింగ్ దాని గురించి 6,000 రూపాయలు మన సర్పంచ్ గారికి చేయాల్సింది. అది కూడా ఎంపీ రికార్డ్ చేసి ఈరోజు తీర్మానం దాన్ని ఆమోదించుకుంటున్నాం. ఇక అంతే. ఇంకా ఏమైనా పనులు ఇంకా చేయాల్సి ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు క్రిమిటోరియాలో ఒకటి బోరు మంజూరు కావాలని అడుగుతున్నారు. మీరందరూ ఏకగ్రీవంగా బోరు కావాలని అనుకుంటే ఈ గ్రామ సభలో తీర్మానం చేసుకోండి. ఏ గారికి ఎస్టిమేషన్ ఇస్తారు. మెజర్మెంట్ ఇచ్చేసి దాని ప్రకారంగా పెడితే వాళ్ళకు 237 వచ్చేటట్టుగా చేసుకుంటూ పోతారు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో నువ్వు చేయలేదు అనుకో, అక్కడ తెలిసిపోతుంది మీకు ఇచ్చిన దాంట్లో మీరు చేయలేదు కాబట్టి తక్కువ పడుతుంది. మీ వల్ల మాకు కూడా తక్కువ పడుతుంది కూలి అనేది మీరు చర్చించుకోవడానికి. చెట్టును కొలవన్నారు, నీలం కొలవన్నారు, లొంతు కొలవన్నారు, వెనక్కు కొనం 20 పైసలు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భూ నిర్వాసితులను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఆందోళనకారుల మధ్య పోలీసులకు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువతి వారం రోజుల నుండి కనబడకుండా పోయింది. యువతి కోసం గాలించిన కుటుంబ సభ్యులు, పోలీసులు ఓ బావిలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేంద్రం గ్రామంలో చోటు చేసుకుంది. మనేంద్రం గ్రామానికి చెందిన మునిరత్నం, గడ్డూరు గ్రామానికి చెందిన పావని 2 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో అదృశ్యమైన యువతి మృతి చెందడంతో గ్రామస్తులు ఆవేశానికి లోనయ్యారు. యువతి అదృశ్యమైన రోజే పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసుల నిర్లక్ష్యమే ఈ దారుణానికి దారితీసిందంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అయితే పరారీలో ఉన్న పావని భర్త మునిరత్నం కోసం వెతగ్గా అతను కూడా చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజులు అవుతాం సార్. మా పాప పైన మేము నా కొడుకు దుర్మార్గంగా తోడుకొని వచ్చి చంపేసి ఏం చేసినాడేమో అప్పుడు సార్లు కోసం చెప్పిన మెసేజ్ సార్ రోజును పట్టుకొస్తాను ఇదే వరకు చెప్తా ఉన్నారు సార్. మేము చెప్తాం సార్ నా కొడుకులు చంపేసినారు పాపని,
మా పాప లేదు సార్ అని అంటే లేజా తెస్తారంటే ఇదే చెప్తా ఉన్నారు. వాళ్ళని ఏమి కానీ చేసింది ఏం లేదు సార్లు కూడా. అదేం తీసుకున్నారో ఏమో మాకు తెలుదు. సార్లు వచ్చే కొంచెం ఏమో లేదు బాగా తోడుకొస్తారంట అంటే ఇదే చెప్పి దేవుళ్ళు చూసిండారంట. తోడుకొస్తా ఇదే చెప్తా ఉన్నారు. మా పాప నాన్న కొడుకులు తెప్పిస్తే నా కొడుకులు కాదు సార్ చెప్పిండేది వాళ్ళే. నా కొడుకులే చంపిండేది, వాళ్ళకి తెప్పిస్తే ఎవరు కాదు. దుర్మార్గంగా చెప్పిండేది వాళ్ళే. వాళ్ళకి తెప్పిస్తే ఎవరు కాదు సార్ చంపేసి మా పాపను ఎత్తుకొని చేసినారు ఈడ. వాళ్ళకి తెప్పిస్తే ఎవరు కాదు సార్, వాళ్ళే సార్ చంపిండేది. రామకుప్పం మండలము మనేంద్రం అనే గ్రామంలో అబ్బాయి మునిరత్నం అనే అబ్బాయి పావని అనే అమ్మాయిని 2 నెలల ముందర వివాహం చేసుకుని ఈ ఊరు తీసుకొచ్చినారు. దానికి ఫేవర్గా వాళ్ళ అమ్మలు కూడా సపోర్ట్ చేసినారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ అబ్బాయి 2 నెలల తర్వాత ఈరోజు గొడవ పడిన ఒక 1 వీక్ అయింది. గొడవ పడేసి ఆ అమ్మాయి కనబడలేదని కంప్లైంట్ ఇచ్చినాము. అది 16వ తారీఖు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు 19వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 19వ తారీఖు కూడా అబ్బాయిని అరెస్ట్ చేయకుండా ఇలా ఫ్రీగా ఇంకా 2 రోజులు అనేసి వదిలేసి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ప్రజెంట్ అయితే తెలియదు. ఆ అమ్మాయి విధంగా ఈ రోజు శవంగా తేలింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూబ్లీ హిల్స్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, కానుకలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాగంటి. రైతులకు మేలు కలిగే విధంగా ప్రధాని మోడీ నూతన చట్టాలు తెచ్చారు, కావాలనే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు. బడంగ్పేటలో ఘనంగా పివి నరసింహారావు 16వ వర్ధంతి, పూలమాల వేసి నివాళులర్పించిన కార్పొరేటర్ పారిజాత. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేతల ఆందోళన, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్. భద్రాద్రిలో సింగరేణి ఉద్యోగులు పోలీసుల మధ్య తోపులాట, కార్మికులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలింపు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.